యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఇశ్రాయేలునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. హల్లెలూయా. మంచిది. కాలేపు మొదటి 6 వచనాలు. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలోనూ దీవించబడదువు, ఫలములోనూ దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిచ్చుకుని నీ తొట్టెయు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, ఎలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నూతన అంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 6 నుండి 12వ వచనం వరకు చదువుకో. 7 నుండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వేరొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటికీ నేను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించను. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదు. మరియు యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయరు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించి దేవుడి కృప చేత కనికరం చేత సచివులు లెక్కలో ఉంచి ఆయన బిడ్డలు ప్రేమించి ఇచ్చిన గృహాన్ని మరి మీకు సమర్పించుండగా ఈ గృహంలో మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు ఈ గృహం నుంచి వెళ్ళి ఇతరులకి మాదిరికరంగా ఉండలాగిన, ఇందులో వచ్చి గృహానికి వచ్చేవారు దీవించబడలాగిన, బయటికి వెళ్ళేవారు వెళ్ళి నీ వాక్యమును నీ మాటలను ప్రచురించలాగిన ఈ గృహం సిద్ధపాటు చేయండి. అయినా ఇచ్చిన గృహాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ గృహం మీ యొక్క సన్నిధిలోనే ఎక్కువగా గడుపుతూ ఉండాలి. లోకానుసారమైన ఆయా ఆచారాలు కానీ ఎవరైనా వచ్చిన వారు కానీ చెప్పిన మాటలు బట్టి అలాంటి వాటిని లోపడకుండా అక్కడ మీరు సహాయం చేయమని, ఎవరైనా అయితే బిడ్డలకి సహాయ సహకారాలు అందించారు పనిచేసిన బిడ్డల్ని ఎవరైతే మాట సహాయం చేశారో దాన్ని సహాయం చేశారో అన్నిటి పట్ల మీరు కృప చూపించి కలిసి చూపి అందరికి దీవించి ఆశీర్వదించమని ఓపెన్ చేయించుండగా మీరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకుని బిడ్డల పట్ల కృప చూపించమని యేసయ్య నామమును బట్టి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నాం. చెప్పగలుగుతాం. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. అందరూ వచ్చేసారు. స్తోత్రం మరి ఒకసారి ప్రార్థిస్తున్నాను. నేను చెప్తున్నాను, ఇందులో మీ మహిమ, మీ ఘనత, మీ ప్రభావాలు వెదజల్లాలి, విశ్వాసం వెదజల్లాలి. ఎటువంటి పద్ధతులు అనారోగ్యాలు సహాయం చేసి ఓపెన్ చేస్తుండగా దీనికి ఆశీర్వదించమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు
పరిశుద్ధాత్మ నామంలో ఈ బెడ్రూమ్ నేను చేయించుకున్నాను. దీన్ని ఆశ్రయించిన గాక. బెడ్రూమ్ను మేము ప్రతిష్ఠించుతుండగా నాయన నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదం వినబడినట్లుగా సహాయం చేయమని మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క బెడ్రూమ్ను ప్రతిష్ఠించుతున్నాము తండ్రి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మేము చేసిన నా ప్రభా నేను ఈ గృహము జీవితం నైనా గృహములో నైనా గొప్ప కార్యము చేస్తానైనా 3 నెలలు తిరగకుండా గృహము పెట్టుకోవడానికి మేము చేసిన ఉపకారములకి నేను ఇలాగ కూడి నేను స్తుతించడానికి ఆరాధించడానికి నీ సాక్షులుగా బిడ్డలు నిలబడటానికి సహాయము చేస్తుంది ఆయన చేయగలిగిన దేవ కూడి వచ్చిన సేవకులను దీవించి ఆదరించి కనికరించి నీ బిడ్డల ద్వారా నీ బిడ్డలకి ఎంత తెలుసుకున్న మనసును జయించగలిగిన హృదయాన్ని నీ బిడ్డలకు ధైర్యం నా ప్రభు ఇక్కడ నా పరిశుద్ధులని పరిశుద్ధాత్మలని దేవదూతలని కూడా ఉంచినైనా మాకన్నా ముందుగానే వచ్చేవని నేను నా ప్రభు మేము నమ్ముచున్నావు నా ప్రభు నిత్యమైన దేవుడు అని నేను నా ప్రభు అనేక ఆత్మలు నేను రచించుకోకుండా రక్షించటావని నేను నా ప్రభు నీ బిడ్డ సాక్ష్యం ద్వారాగా నేను నా ప్రభు అనేక మంది నేను మార్పు పొందడానికి నేను నీ బిడ్డ ద్వారా అనేక రక్షణ పొందడానికి సహాయం దయచేసి నా చిన్న ప్రార్థన అడిగి జీవించి మహిమగా ఉండమని వేస్తే కొన్ని నామంగా ప్రార్థన చేసుకుని వేడుకొనిచున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ వంట గదిని దేవునికి సమర్పిస్తూ నీవు చేసిన అయ్యా మీకేనో స్తోత్రాలు ప్రభావితం నేను ఇచ్చిన కృపను బట్టి ప్రభావితం ఏమి ఇచ్చి కూడా మీరు అయితే మేము తీర్చుకోలేమయ్యా తండ్రి ప్రభావితం అయ్యా ఎక్కువ ఇల్లు కట్టించండి అలా వారి కట్టి వారి ప్రయాసం చేద్దామన్నామయ్యా తండ్రి ప్రభా అయ్యా నీవే ప్రభుత్వం కట్టించేవయ్యా తండ్రి బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావితయ్యా తండ్రి ఏమి ఇచ్చి కూడా మీరు అయితే మేము తీర్చుకోలేమయ్యా తండ్రి ప్రభా ఈ రీతిగా ప్రభావితంగా కూడి ప్రార్థించడానికి ప్రభావితం ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావితయ్యా తండ్రి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా పేరు పేరు చెప్పని జ్ఞాపకం చేసుకోమని ప్రభావితయ్యా తండ్రి
ఈ గృహంలో ప్రభా యేసయ్య తండ్రి ప్రభా మేము నివసించుట్లో ప్రభా మీరే మాకు తోడుగా ఉండి ప్రభా నీ కృపాన్ని కాపుతారు మీరే మాకు దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను. గొప్పదేవుడా, నీ మహాకృపను బట్టి నీ మహాదయాన్ని బట్టి ప్రేమించిన ఆయన యేసయ్య ప్రభాని ఏర్పాటు చేసిన గృహాన్ని బట్టి వందనాలు. ఇదైనా ప్రభానైనా సేవ ఈ సంవత్సరం నాయన ప్రభా జనవరి 26వ తారీఖున నాయన ఈ నామాన్ని బట్టి పునాది కార్యక్రమం మొదలుకొని ఇప్పటి వరకు నాయన నీ సన్నిధిచ్చి నాయన ప్రభు పనులు ముగించబడడానికి నాయన ప్రభు మళ్ళీ మీ దాసులతో ప్రభా ఈ మే 25వ తారీఖున ప్రభు నాయన గృహ ప్రవేశం లేదా ప్రభు ప్రారంభించడానికి ప్రతిష్ఠించడానికి నువ్వు చేసిన గొప్ప మేలుని బట్టి మిమ్మల్ని గుర్తిస్తున్నాను తండ్రి. ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభావ. నువ్వు చేసిన కార్యం గొప్పది తండ్రి. నా కుటుంబం పట్ల నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నువ్వు ఇచ్చిన ఈ బహుమాన్ని బట్టి ప్రభావ మిమ్మల్ని గుర్తిస్తున్నాను ప్రభావ. మీకు వందనాలు చెల్లించుకున్నా పిదాసులు అన్నయ్య గారిని బట్టి ఇక్కడ ప్రభా నాయన కూడా అన్నయ్య గారిని బట్టి కాలేబు గారిని బట్టి పవన్ రాజు గారిని బట్టి ప్రియ సంఘర్షులు బంధుమిత్రులు బట్టి వందనాలు. ఎంతో ప్రభా ఏకీపించి సహకరించి ప్రభా మీద ఆసన చేస్తున్న ప్రభా నాయన ప్రభా ఈ ప్రారంభోత్సవంలో మీకు చేసిన మీరు బట్టి వందనాలు. రావాల్సినటువంటి మరి కుటుంబానికి నాపం పెట్టలకు ప్రభా వచ్చిన బిడ్డలకు అందరికీ నీ జీవనాన్ని ఆశీర్వాదం మేలు దయచేయండి. ఇది మొదలుకొని ప్రభా ఈ గృహాల నూతన ఆశీర్వాదం నూతన దీవెన దయచేయండి. నీ కృప నాయన ఈ కుటుంబానికి సమృద్ధిగా దయచేయండి ప్రభా. మీరే నాయన ఈ కార్యక్రమం మహిమాఘనత ప్రభా ఆరంభించుకోమని అనంతరం ప్రభా జరుగుతున్న కార్యక్రమం సరిచి ప్రభా మీరే మహిమ పొంది సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిస్తున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. కావలసిన ఆహారమును దయచేయండి. మానవులను మేము క్షమించిన ప్రకారం పరిశోధన నుండి దేవదస్కులు రాజ్యము శక్తి నిరంతరం ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియక దేవుని దీవెనలు ప్రార్థించినట్లపై ఈ గృహంలో సర్వ సమృద్ధి ఉండడానికి, దేవుని కార్యాలు జరగడానికి, ఆకాశ వాకండ్లను విప్పి పట్టజాత విస్తారమైన దీవెనలు ప్రభు దయచేయును గాక. ప్రభా ప్రేమించి తండ్రి నాయన ప్రభా భార్యను పిల్లలు ఆశీర్వదించడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా వందనాలు ప్రభా. యెహోవా ఇల్లు కట్టించలేడలా దాన్ని కట్టువాని ప్రయాసం వ్యర్థమని ప్రభా. మేము ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రభా గృహం కట్టలేము తండ్రి. నీ దయా నీ కృపా నీ కనికరము నాయన బిడ్డపైంచావు నాయన. ఎందుకంటే ప్రభా ఇదిగో కృపణపూర్లో ప్రభు ఈ గ్రామంలో ప్రభా గత 3-4 సంవత్సరాల నుంచి నాయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. అయానికి వందనాలు ప్రభా. బిడ్డలు ప్రభా స్వార్థ ప్రకటింపజేస్తున్నాడు తండ్రి. ఏసునామానికి వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఏసునామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఆయన ఇద్దరు కుమారులు ఇచ్చావు తండ్రి. అయ్యా స్వాస్థ్యం ఇచ్చే కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అని వాక్యం చదివిస్తుంది తండ్రి. స్వాస్థ్యం అనగా రివార్డు నాయకు వందనాలు ప్రభా. దేవుని బతిమాలుకునేది ఎలా నీవు జాగ్రత్తగా దేవుని ఎదగలేదు. లోకశోత 15వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి 10 ఎండినాలు ఉన్నాయండి అన్నాడు. 10 ఎండినాలు ఉంటే ఒక నామం ఎక్కడ పోయింట్లో మిస్ అయిపోయింది. దానికోసం ఏం చేసిందంటే ఇదంతా ముడిసిందన్న. ఇదంతా ముడిసింది. ఆ ముడిసిన తర్వాత అలాగే కూడా దేవుడు మా పట్ల ఎంతో ప్రోత్సహించలేదు. దేవుడు మేమైతే మా చేతులు అయితే మేము పెట్టినప్పటికీ వందనాలు. అలాగే మరి అవకాశం అన్నయ్య గారికి కూడా తీర్చుకున్నాము. అలాగే మరి మన వాహనం మండించి ఈ వాహనం చూసినట్టండి మరి జాన్సన్ అన్నయ్య గారికి, అలాగే మరి పవన్ గారికి, అలాగే గుడ్ అన్నయ్య గారికి, అలాగే కాలేబు గారికి, అలాగే మావయ్య గారు దేవాలయం ఆయన పార్టీ గారు ఆయన కూడా వందనాలు. అలాగే అయ్యా సంఘస్థులందరూ కూడా గీతలో వందనాలు. దేవుని మహాప్రభుని బట్టి మరి కట్టుకోవాలని ఆశపడినప్పుడు మరి దేవుడు చేసిన మేలు బట్టి ఇంకా మరి ఎంతో నేను చూస్తున్నాను. మరి పోయిన సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ జేమ్స్ మీటింగ్ అయినప్పుడు నేను ఎప్పుడు కూడా దేవుడు పని చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే విషయంలో గొప్ప కట్టుకోవాలి, ఏం చేయాలి దేవుడు ఏం ప్రార్థన చేసాం. అయితే నేను చేసే పని ప్రేమ అటు దగ్గర ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్ని విధాలుగా
స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా